నవంబర్ 27th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు బిడ్డలారు? బాగున్నారా? ఈ నివేర్ తుఫాన్ కొంతవరకు భయంకరమైనటువంటి విధ్వంసం సృష్టించింది. తమిళనాడుని గజగజ వణికించింది. ఆంధ్రాలో కూడా కొంత ప్రాంతం దానికి గురైంది. తెలంగాణ కూడా 1-2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినాయని న్యూస్లో చెప్తున్నారు. ఈ ఎక్కడైతే నష్టపోయారో ఆ ప్రజలను తిరిగి త్వరలో రికవర్ అయిపోవాలా, వాళ్ళ కోసం ప్రేయర్ చేద్దాం, అది చదువుమణిపోవాలా. ఇప్పటికే చాలా వరకు నెమ్మదించిందని న్యూస్లో చెప్తున్నారు. అలాగే కరోనా వైరస్ కూడా కంప్లీట్ జీరోలోకి వచ్చేయాలా మన ప్రేయర్లో జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు దైవ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. అబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి తన కంటిని గనక అతని తల్లి అతనికి అబ్బేజు అని పేరు పెట్టెను. అబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. చూడండి, అబ్బేజు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. వేదన పడి కంద కాబట్టి తల్లి అబ్బేజు అని పేరు పెట్టింది, వేదన పుత్రుడని. కానీ అతని యొక్క బ్యాడ్ టైం తొలగిపోయి గుడ్ టైంగా ఆరంభం అవ్వాలని ప్రార్థించాడు. అద్భుతంగా అతని విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క దేవుని పట్టినటువంటి అచంచలమైనటువంటి నమ్మకాన్ని బట్టి అతను ప్రార్థించినప్పుడు ప్రభు విన్నారు. అతని సహోదరుల కంటే ఘనంగా దేవుడు ఆశీర్వదించి, హెచ్చించి, విస్తరింపచేసి, ఏ కీడు రాకోకుండా, శత్రువుల బారిన పడుకోకుండా దేవుడు కృపలో ప్రొటెక్ట్ చేశారు, కాపుదలు ఇచ్చారు. ఈ వర్తమానం విన్న నీ జీవితంలో కూడా నీ బ్యాడ్ టైం తొలగించి దేవుడు అద్భుతంగా నేను దీవించి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కీడుని, నీ జీవితంలో ఉన్న ఆ శ్రమను, నీ జీవితంలో ఉన్న భయాన్ని, ఆ బంధకాల్ని, ఆ దరిద్రాన్ని, ఆ పాప ఊబి నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయనుగాక, గ్రేట్ మెరాకిల్ చేయనుగాక. నీ సహోదరులు అందరికంటే దేవుడిని హెచ్చించి గొప్ప స్థాయికి లేవనెత్తునుగాక. నీ విశ్వాసాన్ని బలపరచునుగా, నీ ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యములు ప్రభు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యక్రీడ ఈరోజు ఎవరైతే ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దీవించండి. పరలోకనేస సంఘ బిడ్డలను ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అందరూ కూడా దర్శించి పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని కృపకు పాత్రలుగా చేయండి. అయ్యా, ఈ నివేర్ తుఫాన్ నుంచి దాని బారిన పడిన వారిని విడిపించి సంరక్షించి ప్రొటెక్ట్ చేయండి. రైతులు ఎంతో నష్టపోతున్నారు, వారు కూడా కృప చూపించండి. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తమిళనాడులో, ఇటు ఆంధ్రాలో కృపలో కాపాడండి. వర్షాలు లేకోకుండా ఈ ఇయర్లో చేయండి, కృప చూపించండి. ఈ తుఫాను మళ్ళీ రానివద్దయ్యా, చీకటి తొలగించండి. ఈ కరోనా వైరస్ కూడా కంప్లీట్గా ఆయన నార్మల్కి వచ్చేయాలా. ఎక్కడ వైరస్ ఉండటానికి వీల్లేదు. ఇంకా ఇండియాలో 47,000 కేసులు వస్తున్నాయి. అవన్నీ కంప్లీట్ జీరోకి వెళ్ళిపోవాలి, కృప చూపించండి. అంతేకాదు మా ప్రియులు ఎవరైతే మరణకరమైన వ్యాధులతో హాస్పిటల్లో ఐజడై సఫర్ అవుతున్నారు అందరిని కూడా స్వస్థపరచండి. ఆ చీకటి క్రియ లయపరచబడాలి. దాని ప్రతి ఒక్కరి దుఃఖం నాట్యంగా మారాలి. ప్రతి వ్యాధి నార్మల్గా వచ్చేయాలి. బ్యాడ్ టైం పోవాలా, గుడ్ టైం ఆరంభించబడాలా. జాబ్ లేని బట్టి జాబ్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అయ్యా, ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి, గర్భాలు ఇవ్వండి. మ్యారేజ్లు కన్న వాళ్ళకి మంచి భాగస్వామి మ్యారేజ్లు చేయండి. ఎవరు మరణకరమైన బంధకాల్లో, భయాందోళనలో, చీకటి ఊబిలో ఉన్నారో వారందరిని విడిపించి గుడ్ టైం ఆరంభించబడును గాక, చీకటి తొలిపోను గాక. నీ కృపగల కార్యాలు వారి జీవితాల్లో, మా జీవితాల్లో, పరిచర్యలో ఆరంభం అవును గాక. శుభకార్యాలు జరుగును గాక, చీకటి తొలిపోనుగా. పరలోకనేసిన పరిచర్య కూడా ఎస్టాబ్లిష్ అవును గాక. స్థలాన్ని కూడా సిద్ధపరచండి మందిరానికి. కృప నుంచి గొప్ప కార్యములు జరిగించి ఈ కరోనా వల్ల భయపడి ఊర్లోకి వెళ్ళిపోయిన బిడ్డలకు తిరిగి క్షేమంగా తిరిగి వచ్చును గాక. ఈ వచ్చే సండే గొప్ప విజయాన్ని ఇచ్చి మహిమ చెందండి. గొప్ప కార్యములు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. వచ్చే సండే 3 వర్షిపులు ఉంటాయి. ప్రతి వర్షిపులో గర్భాలు లేని వారికి ఫ్రూట్స్ ఇవ్వబడటం జరుగుతుంది. అంతేకాదు, 3rd వర్షిప్ 10 o'clock వచ్చి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో అలాంటి వారు క్యూలో నిలబడితే 200 మందికి టోకెన్స్ ఇవ్వబడతాయి. 3rd వర్షిప్ అయిపోయిన తర్వాత వారికి హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఉచితమైన భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకు ఉంటాయి. ఈ విషయాన్ని అవగాహన చేసుకోండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్.